15వ రోజు తులసి దళంలో ఆస్తికులు నాస్తికులు. ఆస్తికులు అంటే ఆస్తి అనేవారు, అస్థి అంటే ఉన్నది అని అర్థం. ఏమిటి ఉన్నది అని? మరణానంతర జీవితం ఉన్నదని, దైవ పదార్థం ఉన్నదని, ఈ ఉన్నదంతా అదే అని, సృష్టి క్రమంలో నిర్దిష్టమైన ప్రణాళిక ప్రయోజనం అన్నవి ఉన్నాయి అని. నా ప్లస్ అస్థి ఈక్వల్ టు నాస్తి. ఇవన్నీ లేవు అని అంటే నాస్తి అనేవారే నాస్తికులు. లేవనేవారు ఎప్పుడు ఉన్నదాన్ని చూడలేరు, పొందలేరు. ఉన్నది అనేవారే ఉన్నదాన్ని చూడగలరు, పొందగలరు. గురువు లఘువు. గురువు అంటే బరువైన వాడని అర్థం. అంటే జ్ఞానంతో అనుభవంతో బరువైన వాడని. గురువు అనే పదానికి విపరీత పదం లఘువు. లఘువు అంటే తేలిగ్గా ఉన్నవాడు అని. అంటే జ్ఞానం అనుభవం లేకుండా తేలిగ్గా ఉన్నవాడని. గురువు శిష్యుడు అనే పదాల్లో నేర్పించేవాడు, నేర్పించబడేవాడు అనే అర్థం సామాన్యంగా స్ఫురిస్తుంది. అయితే గురువు అంటే నేర్పించేవాడు కాదు, శిష్యుడు అంటే నేర్పించబడేవాడు కాదు. నిజానికి ఎవ్వరికి ఏది నేర్పించలేరు. అయితే ఎవరంతట వారు తమ తమ సాధనా కార్యక్రమాల ద్వారా నేర్పు ఉన్నవారి నేర్పరితరం చూసి నేర్చుకోగలరు. లఘువులు తగిన సాధనా కార్యక్రమం ద్వారా గురువులవుతారు. కనుక గురువు అంటే బోధకుడు కాదు అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. గురువు అంటే సాధన ద్వారా సిద్ధుడైన వాడు అని అర్థము. ఇది బోధపడినప్పుడు గురువు అనే వ్యక్తి వెంటబడటం ఉండదు. సాధన అనే కార్యక్రమం వెంటపడటం మొదలవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం ద్వారా, యోగ సాధన ద్వారా లఘువులు క్రమంగా గురువులుగా అవుతారు. ఆస్తికుల్లో 4 వర్గాలు. ఆస్తికుల్లో 4 వర్గాలు వారున్నారు. మూఢభక్తులు, శిష్యులు, గురువులు, పరమ గురువులు. మనిషి తన ఆత్మ పరిణామ క్రమంలో నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చిన తర్వాత మూఢభక్తిలో మొదట ఉంటాడు. పరవశుడు అంటే పరులకు వశుడైన వాడు అని అర్థము. కానీ తరువాత ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అనే పరమ సూత్రాన్ని క్రమంగా తెలుసుకుంటూ తీవ్ర సాధనల ద్వారా అష్టసిద్ధులను స్వాధీనం చేసుకుంటూ పరమ గురువు స్థాయికి చేరుతాడు. ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళనే సామాన్య ఆస్తికులు, వారి భక్తులు అయిన వాళ్ళు దేవుడు అని అంటారు. దివ్యత్వం సాధించిన మానవుడే దేవుడు. దివ్యుడు అనే పదానికి వికృతే దేవుడు అనే పదం. పరమ గురువే దేవుళ్ళు. ఇప్పుడు మూఢ భక్తుడు, శిష్యుడు. భక్తుడు ఎప్పుడు బాహ్య చేష్టల్లో నిమగ్నమై ఉంటాడు. అంటే పూజలు, అభిషేకాలు, అర్చనలు మొదలైన వాటిలో కొట్టుకుపోతూ ఉంటాడు. భయగ్రస్తుడైన వాడే భక్తుడు. కొద్దిగా మేలైన పక్షంలో భక్తుడు మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటాడు. అంతేకాని జిజ్ఞాసుగా, జ్ఞాన పిపాసిగా మారటానికి ఏ భక్తుడు సుతరాము సిద్ధపడడు. పాహిమాం అనే ఓ భక్తుడు ఎప్పుడు ఆర్తనాదాలు పలుకుతూ ఉంటాడు. తన చుట్టూ ఎప్పుడు ఆపదలనే భక్తుడు చూస్తూ ఉంటాడు. ఓ భక్తుడు గురువుల్ని, పరమ గురువులను భగవంతుని అవతారాలుగా తలుచుకుంటూ ఎప్పుడూ ఉంటాడు. ఏ భక్తుడు కూడా తాను కూడా వారిలా కాగలనని, అలాగ కావాలని తలంచడు. కానీ శిష్యుడైన వాడు తాను కూడా గురువుల్లాగా, పరమ గురువుల్లాగా అయి తీరాలని తెలుసుకొని వారు పరమ గురువులైనప్పుడు నేను కూడా వారిలాగే కాగలను అని గ్రహించి ఇక దీక్షగా ధ్యానం మొదలు పెడతాడు. శిష్యుడు భయాన్ని అదుపులో పెట్టుకుంటాడు. పాహిమాం అని ఎప్పుడు అరవడు, ఆపదలను ఎప్పుడూ లెక్క పెట్టడు. ఇతనే జిజ్ఞాసువు. క్రమంగా ముముక్షు అవుతాడు. ముముక్షు అంటే తీవ్ర ధ్యాని. మూఢభక్తి వలన ఏమీ ఒరగదు, ఉన్నది కూడా నశిస్తుంది. తక్షణ కర్తవ్యం వెంటనే శిష్యుడిగా మారాలి. గురువు, పరమ గురువు. నేటి శిష్యుడే రేపటి గురువు. గురువు అంటే బరువైనవాడు, జ్ఞానంతో బరువైనవాడనమాట. నేటి ముముక్షువే రేపటి ముక్త పురుషుడు. గురువు ధ్యానం ద్వారా ద్విచక్షును సంపాదించుకుని ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే గురువు. అదేవిధంగా నేటి గురువే మరునాటి పరమ గురువు. పరమ గురువు అంటే చాలా బరువైన వాడన్నమాట. అంటే బ్రహ్మజ్ఞానంతో నేటి ఋషే రేపటి రాజర్షి.
మరునాటి బ్రహ్మర్షి అవుతాడు. దివ్య చక్షువు సంపాదించుకున్నవాడు గురువు, ఋషి. దివ్య చక్షును సంపూర్ణాతి సంపూర్ణంగా పరిపక్వం చేసుకున్నవాడే పరమ గురువు, రాజర్షి, బ్రహ్మర్షి. నిర్వాణం తర్వాత. నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి. నిర్వాణం తరువాత స్థితులు ఉన్నాయి. తరువాత ఉన్నది జన్మరాహిత్య స్థితి. తదనంతరం సృష్టికర్త స్థితి, అంటే తనలో నుంచి నూతన అంశాత్మలను సృష్టించగల స్థితి, కొన్ని లోకాలను సృష్టించగల స్థితి. కనుక నిర్వాణం అన్నది మొట్టమొదటి స్థితి. తదనంతరం 2 స్థితులు ఉన్నాయి. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం పూర్తి చేసిన తర్వాత నేను మహాపరినిర్వాణం పొందాను అన్నాడు. గౌతమ బుద్ధుడు పొందిన అత్యున్నత మహాపరినిర్వాణ స్థితిని బ్రహ్మర్షి స్థితి. మనం కూడా పొందటమే మన ధ్యేయం. గురువులు ఎప్పుడూ ఉన్నారు, చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, వినేవాడే లేడు అనేవారు శ్రీ సదానంద యోగి. శిష్యుడు సరైన స్థితిలో ఉన్నప్పుడు గురువులు వచ్చి తీరుతారు, భౌతికంగా కానీ సూక్ష్మ శరీరంతో కానీ. కనుక మనం సరైన స్థితిలో ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం సరియైన స్థితిలో లేకపోతే గురువులు భౌతికంగా మన ఇంట్లోనే ఉన్న మనకు ఎంత మాత్రం అర్థం కారు. ప్రాపంచిక శిష్యులకు, కుచితులకు మోసగించే గురువులే దొరుకుతారు. మోక్షార్హులైన శిష్యులకు మోక్షం పొందిన గురువులే దొరుకుతారు. మనకి పత్రిజీ దొరికినట్టండి. బట్ హీ ఈజ్ నాట్ గురు. పత్రిజీ ఈజ్ నాట్ గురు మాస్టర్స్. ఆయన ఒక మహాశక్తి. పత్రిజీ గురువు అనో, బ్రహ్మర్షి అనో, లేకపోతే స్వామీజీ అనో, మహనీయుడనో అని ఏదన్నా ఒక పదం ఉపయోగించాలి అంటే ఇంకా డిక్షనరీలో ఏ పదము పుట్టలేదేమోనని అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. మరి మీకు? సాధనా చతుష్టయం. ఆది శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో సాధనా చతుష్టయం గురించి ప్రస్తుతించారు. సాధనలో 4 అంశాలు ఉన్నాయి: వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం. నిత్యానిత్య వస్తు విచక్షణ జ్ఞానమే వివేకం. ఇహ ఆమృత కర్మఫల భోగ అనాసక్తి వైరాగ్యం. మోక్షప్రాప్తి కోరే తీవ్ర సాధకుడి గుణగుణాలే షట్ సంపత్తి. షట్ ప్లస్ సంపత్తి ఈక్వల్ టు 6 సంపత్తులు. అవి దమ, సమ, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు. బహిరేంద్రియ నిగ్రహం అన్నదే దమం, అంతరేంద్రియ నిగ్రహం అన్నదే సమం. బాధలు నేర్చుకునే గుణమే తితీక్ష. కామం నుంచి కొంత సందర్భానుసారంగా వైదొలగటమే ఉపరతి. త్రికరణ శుద్ధి ప్లస్ దీక్ష ఈక్వల్ టు శ్రద్ధ. ద్వంద్వాలలో సమంగా చలించకుండా ఉండటమే సమాధానం. ముక్తిని సదా తీవ్రంగా కోరుకోవటమే ముముక్షత్వం. సాధకుడికి వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం అనే 4 లక్షణాలు ఉన్నప్పుడే మోక్షప్రాప్తి అవుతున్నదనేది ఆది శంకరాచార్యుల వారి బోధ. వేదాంత ఘోష. మెట్ట వేదాంత ఘోష ఇంకా మనకి వద్దు. దానివల్ల ఏమీ వరగదు. ద్వైత్యం, అద్వైతం, విశిష్ట ద్వైతం అని ఒకటే వెర్రికేకలు. ఏమిటి గోల? చేయవలసినవి 2. మొదటిది యోగ సాధన, రెండవది ఇతర యోగ సాధనల ధ్యానానుభవాలు. వారి ముఖతః వినటం, మరి ధ్యాన యోగులు రాసిన గ్రంథాలను చదవటం. మతాలలో భేదాలన్నవి నిజానికి 0. వివిధ మతాలన్నవి అసలు లేనే లేవు. కనుక శుష్క వేదాంత చర్చలు ఇంకా కట్టి పెడతాం. తెలివైన వారు వేదాంత పఠనం జీవితాంతం చేస్తూ ఉండరు. ఇక వారు ఇంకా తామే స్వయంగా సత్యద్రష్టులుగా కావటానికి వెంటనే ప్రయత్నిస్తారు. రేపు యోగ సాధన గురించి చెప్పుకుందామా అండి. ధన్యోస్మి.